నమస్తే. కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి అంటే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక యాక్టివిటీని చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుందంటే అన్ని రాష్ట్రాలకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా వాళ్ళక దాన్ని చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని చేయబోతున్నారు. ఇది మంచిదా చెడ్డదా అనేది మీరు డెసిషన్ తీసుకోండి. నేనైతే నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే, ఈ ప్రోగ్రాం పేరు ఏంటంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోనిటైజేషన్ ప్రోగ్రామ్. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఒకటి డిజిటలైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్ ఒక ఇష్యూ, మోనిటైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ డేటా 2 విషయాలు. ఈ 2 విషయాల గురించి మాట్లాడదాం. ఓకే, డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అంటే మీకు ఏమి భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ మీ ల్యాండ్ పట్టా ఏంటి మొత్తం కూడా కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. ఇది డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ డేటా. రెండోది మోనిటైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ డేటా అంటే ఆ డేటాని కంప్యూటర్లోకి ఎక్కించిన ఆ డేటాని వాళ్ళు ప్రైవేట్ పార్టీలకు అమ్ముతారు డేటా ద్వారా డబ్బులు సంపాదించడానికి. ఈ 2 ఇష్యూలు ఈ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోనిటైజేషన్ ప్రోగ్రాంలో పెట్టారు. ఈ 2 విషయాల గురించి నేను ఇప్పుడు మీకు మాట్లాడుతున్నా. ఓకే, ఫస్ట్ దాని గురించి డిజిటలైజేషన్ ఆఫ్ ది రికార్డ్స్ గురించి మాట్లాడదాం. ఈ డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ అంటే రాంగ్ డేటా విల్ బి, ఇప్పుడు చాలామందికి భూములు ఉంటాయి మరీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో పురాతన కాలంలో తాతల నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన చిన్న చిన్న పట్టాలు, కొంతమందికి భూములు ఉంటాయి, కొంతమంది భూములు ఉండవు, కొంతమంది పేర్లు తప్పు ఉంటాయి, కొంతమంది ఫాదర్ పేరు తప్పులు ఉంటాయి. వాళ్ళు ఏదో ఇట్లా దస్తావేజు రాసేవాడు ఇట్లా గీగుతాడు తెలుగులో, వాడికి ఏం అర్థం కాదు. అవన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తారంటే ఇప్పుడు చాలా తప్పులు పోతాయి దాంట్లో. తాతల పేర్లు, ముత్తాతల పేర్లు, అన్నదమ్ముల పేర్లు మొత్తం కూడా రాంగ్ డేటాకి ఒకవేళ రాంగ్ డేటా ఎక్కిస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బి గ్యార్బేజ్ ఇన్ అండ్ గ్యార్బేజ్ అవుట్. అంటే మనం ఒక చెత్తను తీసి బయటపడేసి ఇంకొక చెత్తను తీసుకొచ్చి లోపల పెట్టుకోవటం అంటారు. ఈ డిజిటలైజేషన్ ద్వారా చేయటం ద్వారా కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు కొన్ని నష్టాల నుంచి బయటపడతాము, కొత్త ప్రాబ్లమ్స్ సృష్టించుకుంటాము. దట్ ఈస్ వాట్ గ్యార్బేజ్ ఇన్ అండ్ గ్యార్బేజ్ అవుట్. కొత్త ప్రాబ్లమ్స్ ఏంటి? హిస్టారికల్గా ల్యాండ్ రికార్డ్స్ మొత్తం తప్పులు ఉన్నాయి. ఓకే, అంతేకాకుండా ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసినటువంటి ల్యాండ్ సర్వేలు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసిన ల్యాండ్ సర్వేలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలా తప్పులు, మిస్పెల్లింగ్లు, ఆధార్ కార్డుకి ఒకవేళ లింక్ చేశారంటే అది ఏమంటారు లింక్ అవటానికి, ఎందుకంటే దస్తా పేపర్ల మీద, పట్టా పుస్తకం మీద, పాస్ పుస్తకాల మీద పేర్లు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా కట్ అండ్ కాపీ తీసుకొచ్చి సిస్టంలో ఎక్కిస్తారు. ఇప్పుడు దాన్ని డిజిటలైజేషన్ ఆఫ్ డేటా అంటారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఆయన ఏం చేస్తారు? ఇదే చేశారు. ఏమన్నారు? ఓనర్షిప్, ఏ ల్యాండ్కి ఏ ఓనర్ ఎవరు అనేది మొత్తం రీసర్వే చేసి ఇక పర్మనెంట్గా ఈ ల్యాండ్కి ఓనర్ ఇతనే అని చెప్పి పర్మనెంట్గా ముద్ర వేసేస్తానని చెప్పి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాని గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసేసి కొత్త టైటిలింగ్ యాక్ట్ని పెడతానని చెప్పి అప్పుడు అన్నారు. మరి పెట్టారో లేదో తెలీదు. మరి దాన్ని ఓకే, ఇప్పుడు డిజిటలైజేషన్ చేసేటప్పుడు రీసర్వే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే డేటా ప్రకారమే వేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సర్వే చేశారు. ఆ డేటా నేను ఒప్పుకోను, అదంతా రాంగ్ డేటా, నేను కొత్తగా డేటా చేస్తానని కొత్తగా డేటా కూడా చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏ డేటా అయినా సరే మీరు కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని ఆ కంప్యూటర్లోకి ఎక్కిస్తే ఏ డేటాని తీసుకుంటారు అనేది ప్రాబ్లం నెంబర్ 1. రెండో ప్రాబ్లం నెంబర్ 2 లీగల్. ఇప్పుడు ఆ కంప్యూటర్లోకి ఎక్కించగానే ఒకవేళ మీ పాస్ పుస్తకంలో ఒకటి ఉంది, కంప్యూటర్లో ఒకటి ఉంది అనుకోండి. ఇదిగోండి కంప్యూటర్లో ఒకటి ఉంది, పాస్ పుస్తకంలో వేరేది ఉంది కాబట్టి కంప్యూటర్లోది కరెక్టు, పాస్బుక్లో తప్పు అంటానికి లేదు. అప్పుడు కూడా మీరు పాస్ పుస్తకాలు అవన్నీ చూపించాలి. ఇది ఓన్లీ కంప్యూటర్లోకి ఎక్కించింది ఓన్లీ దాన్ని ఏమంటారు, అది మీకు లీగల్ రైట్ కాదు, ఓనర్షిప్ని ఇవ్వదు అనమాట అది. సో కేవలం వాళ్ళు నో ఓనర్షిప్ గ్యారంటీ విత్ డిజిటలైజేషన్. ఇప్పుడు ప్రైవేట్ డాక్యుమెంట్స్ అప్పుడు కూడా చూపించాలి. మీ పట్టాదారు పుస్తకం, సేల్ డీడు, ట్యాక్స్, పొసెషన్ సర్టిఫికేట్, విట్నెస్లు ఇవన్నీ కూడా మళ్ళీ అవసరం అవుతాయి. వాటిని పట్టుకుని మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సిందే.
ఓకే. అయితే ఇక్కడ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చేస్తారు. ఎంఆర్ఓ ఆఫీసులు, విలేజ్ పంచాయతీ ఆఫీసులు దొరికేటువంటి మీ భూముల యొక్క డేటా మొత్తాన్ని సెంట్రలైజేషన్ చేసినప్పుడు సెంట్రల్లోకి వెళ్తాయి. కేంద్ర సెంట్రలైజేషన్ జరిగిద్ది. అప్పుడు కేంద్రంలో కూర్చున్నటువంటి గవర్నమెంట్, అంటే కేంద్రం అంటే కేంద్ర ప్రభుత్వం కాదు, ఇప్పుడు స్టేట్లో చేసిన వాళ్ళు సెంట్రలైజేషన్ చేయటం ఈజీ కదా. ఇప్పుడు ఎలాగో స్టేట్లో చేస్తారు ఫస్ట్, కేంద్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ డేటాను ఆల్టర్ చేయొచ్చు, ఫ్రీజ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, మీకు తెలియకుండా మొత్తం మార్చేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు సెంట్రలైజ్ అయిపోతాయి సిస్టమ్లు అన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి. బ్యాక్ ఎండ్లో ఎడిట్ చేశారనుకోండి మీ డేటాని, మీకు కొన్ని వేల ఎకరాలని వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోతాయి. మొత్తం బ్యాక్ ఎండ్లో ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసి మీకు ఏం చెప్తారు, ఇదిగోండి ఇక్కడ కంప్యూటర్లో వేరేగా ఉంది, మీ పాస్బుక్లో వేరేగా ఉంది, లేదు అని చెప్పేసి టెంపరీగా మిమ్మల్ని ఫ్రీజ్ చేస్తారు, కొరివి పెడతారు, కోర్టుకి వెళ్ళమంటారు, నానా తిప్పలు పెడతారు. ఎందుకంటే ఈ డిజిటలైజేషన్ ఇస్తే సైబర్ హ్యాకింగ్ మొత్తం జరుగుతూ ఉంటాయి. ఇక మీ ల్యాండ్ అనేది గ్రీవెన్స్ రిడ్రెస్లు కూడా ప్రాబ్లం అయిపోతాయి. మీ ఇంతకుముందు విలేజ్ ఆఫీస్లోకి వెళ్ళేవారు, ఎంఆర్ఓకి విఆర్ఓకి చెప్పుకునేవాళ్ళు, ఇదిగోండి నా దగ్గర పట్టా పుస్తకం ఉందని చెప్పి పుస్తకాలు చూపించేవాళ్ళు. ఇప్పుడు సర్వర్ పనిచేయట్లేదు అంటారు, డేటా మిస్ మ్యాచ్ అవుతుందంటారు, స్పెల్లింగ్ తప్పు ఉందంటారు, అది టెక్నికల్ గ్లిచెస్ వస్తున్నాయి అంటారు. ఇవన్నీ కూడా ప్రాబ్లం. దానికి అకౌంటబిలిటీ ఎవరో తెలీదు, ఎక్కడో ప్రాబ్లం ఉందండి, మా చేతిలో లేదండి అంటారు. డిజిటల్ హెల్ప్లెస్నెస్ మొత్తం కూడా జరిగిపోయింది. మోరోవర్ చాలా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పేదలకి ఎవరెవరికి భూములు ఉన్నాయి, ముసలోళ్ళకి ఎవరెవరికి భూములు ఉన్నాయి, మైనారిటీస్కి ఎవరెవరికి భూములు ఉన్నాయి, ఇవన్నీ కూడా సిస్టంలో కనబడతా ఉంటాయి. ఓకే, ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగలుగుతారు, ఈజీగా డిజిటల్ యాక్సెస్ చేయగలుగుతారు. ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఇంటర్నెట్ వాడటం తెలియని వాళ్ళు, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బ్యాంకులో 100 రూపాయలు 200 రూపాయలు పోతాయని చెప్పి వాళ్ళు ఎలా భయపడాలో, ఇప్పుడు ఈ భూములు పోతాయని భయపడాలి. ఎందుకు? సైబర్ హ్యాక్ ఇది మొత్తం కూడా ఏంది, వాళ్ళు మీకు ల్యాండ్ అసలు తెలిసిపోయింది, మీకు ఎక్కడెక్కడ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఎవరికి ఎంత ల్యాండ్ ఉంది ఎవరికి తెలియదు. ఎక్కడో పేదోడు ఉంటాడు గ్రామీణ ప్రాంతాల్లో, 1 ఎకరం పొలం ఉందంటే ఎవరికి తెలియదు ఎవరికి ల్యాండ్ ఉందని. ఇప్పుడు ఈ ఆన్లైన్లో ఎవరికి ఎంత ల్యాండ్ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడుంది మొత్తం కూడా ఆన్లైన్లో దొరికిపోతాయి. పేదలను టార్గెట్ చేయొచ్చు, మైనారిటీలు టార్గెట్ చేయొచ్చు, దళితులు ఆదివాసీల యొక్క వాళ్ళ యొక్క ఆస్తుల్ని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది హై రిస్క్ ఆఫ్ మ్యానిపులేషన్కి ఇన్సైడర్ మ్యానిపులేషన్ జరగవచ్చు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడవచ్చు, ప్రైవేట్ వాళ్ళు రావచ్చు, సైబర్ హ్యాకింగ్ జరగవచ్చు, సైబర్ హ్యాకర్స్ వచ్చి మీ డేటాను మొత్తం మ్యానిపులేట్ చేయొచ్చు, ఈ ల్యాండ్ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు. మొత్తం సైబర్ అయినప్పుడు ఇది ఇన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి త్వరలో. ఈ డెమోక్రటిక్ ఓవర్ సైట్ ఎవరు, వెల్త్, ఇవన్నీ కూడా ఏం జరుగుతాయో తెలీదు. ఇదంతా కూడా ఏంది, డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ గురించి మాట్లాడా. ది మోస్ట్ డేంజరస్ ఈజ్ ల్యాండ్ రికార్డ్ మోనిటైజేషన్ అని పెట్టారు. ఈ ఎంటైర్ స్కీమ్ పేరు ఏంది, ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ అండ్ మోనిటైజేషన్ స్కీమ్. రెండోది మోనిటైజేషన్ అంటే ఏంటి, డబ్బులు సంపాదించడం. మీ రికార్డు యొక్క డేటాతోటి, మీ ల్యాండ్ డేటాలతోటి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి బిల్లు పెట్టబోయారు. బిల్లు అంటే బిల్లు ఏం పెట్టలే, వాళ్ళు కేంద్రంలో చర్చించలే, పార్లమెంట్లో చర్చించలే, జస్ట్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రాష్ట్రాల మొత్తానికి పంపించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు దాన్ని. ఏంటంటే ఇక్కడ అది బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫిన్టెక్ కంపెనీలకి మీ డేటాను అమ్మబోతున్నారు. దట్ ఈస్ ల్యాండ్ డేటా ఈజ్ ఎకనామిక్ ఎసెట్. దే ఆర్ ట్రీటింగ్ ద ల్యాండ్ డేటా ఈజ్ ఎకనామిక్ ఎసెట్. మీ ఫోన్కి ఎవడో సడన్గా ఫోన్ చేసి, నేను మొన్న రీసెంట్గా ఏమైందంటే ఒక కొత్త నంబర్ ఒకటి తీసుకుంటే, కొత్త నంబర్ తీసుకున్న 1 గంటలో ఎవడో వాట్సాప్లో మెసేజ్ పెట్టండు, సార్ మీకు ఇన్సూరెన్స్ కావాలని. ఒరే సమయం ఇప్పుడే కదా నేను ఫోన్ నెంబర్ తీసుకున్నాను, ఫోన్ నెంబర్ తీసుకుని ఇంటికి వచ్చేళ్ళకి నా నెంబర్ ఎవడు ఇచ్చాడు నీకు అంటే అంటున్నాడు. అంటే అర్థం, నాకు నెంబర్ అమ్మినోడు వాడికి పంపించాడు నెంబరు. నాకు ఎవడైతే నెంబర్ అమ్మాడో వాడికి నా డేటా ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు ఇలాగే ఈ బ్యాంకుల వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి, ఫిన్టెక్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు మొత్తానికి నీ భూమి డేటా వెళ్ళేది. రియల్ ఎస్టేట్ వాడు ఫోన్ చేసి, సార్ భూమి అమ్ముతారా, భూమి కొంటారా, ఇక్కడి నుంచి మిమ్మల్ని సాగొడతారు. ఎందుకంటే మీ డేటా మొత్తం వాళ్ళకి రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గర భూములు ఉన్నాయి, ఎవరి దగ్గర మొత్తం కూడా తెలిసిపోతూ ఉంటాయి మొత్తం. ఓకే, ఇదంతా కూడా దే ఆర్ గోయింగ్ టు సెల్ యువర్ డేటా టు, దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ రికార్డ్ మోనిటైజేషన్ అనమాట. డేటా బ్రోకర్లకి, అనలిటికల్ కంపెనీలకి అమ్మేస్తారు మీ డేటా మొత్తాన్ని. ఎవడు కొంటున్నాడు, ఎవడు అమ్ముతున్నాడు, ఎందుకు అమ్ముతున్నాడు, ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అమ్ముతున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఎంత డబ్బులకు అమ్ముతున్నారు, మొత్తం డిజిటలైజ్ అయిపోతుంటే
ఆ కంప్యూటర్లో చూస్తారు, ఇది సోన్సో దగ్గర ఒక ఎకరం ఉంది, వాడు సుబ్బారావు అనేవాడు వెంకటరావుకి ₹1,00,000 అమ్మాడు, వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇదే, అడ్వాన్స్ ఇచ్చాడు, 10 రోజులు ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తాను, నీ మొత్తం తెలిసిపోయిందా, మిమ్మల్ని అటాక్ చేస్తారు, ఈజీగా సైబర్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నో డేటా ప్రైవేట్ కంపెనీస్కి అమ్మేస్తారు. పబ్లిక్ డేటాని ప్రైవేట్ కంపెనీస్ అమ్మటం అదే ల్యాండ్ రికార్డ్ మోనటైజేషన్ అంటే అంతేగా. పబ్లిక్ డేటాని ప్రైవేట్ వాడికి అమ్ముతామని డబ్బులు సంపాదిస్తామని చెప్తున్నారు మీ డేటా ద్వారా. ఇదేంటి అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ప్యాకేజీ అమ్మేస్తారు, మీ డేటాని అమ్మేస్తే ఎంత ప్యాకేజీ అమ్ముతారో అదంతా గవర్నమెంట్ డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే అసలు సెక్యూరిటీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది, మీ ప్రైవసీ ఉండదు, మొత్తం కూడా మీ డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి తెలిసిపోతూ ఉండిద్ది. ఓకే, సరే, ఇది కొంతమందికి ఉపయోగపడుద్ది, ఎవరికి, రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళకి ఉపయోగపడుద్ది, నిజంగా భూమి అమ్మాలనుకున్న వాడికి ఉపయోగపడుద్ది, భూమి కొనాలి అమ్మాలనుకునేవాడు స్టాక్ మార్కెట్లో కనుక షేర్స్ ఉంటాయి కదా, అమ్మాలి కొనాలి అనుకునేవాడు ఆన్లైన్లో చూసుకొని ఇదిగో అక్కడ అమ్మడానికి సిద్ధంగా ఉంది, ఇక్కడ కొనడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆన్లైన్లో వాళ్ళు చూసుకొని స్టాక్ ఎక్స్చేంజ్లు చేసినట్టు చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ ఎక్కడో పేదోడు ఉంటాడు, దళితులు, ఆదివాసీలు, వాళ్ళు చాలా సీక్రెట్గా ఏదో ఒక అరెకరం ఊరొకరం పెట్టుకున్న అసలు వాళ్ళ భూమి ఉందా లేదా, కొంతమందికి రిజిస్ట్రేషన్స్ కొన్ని అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, కొంతమందికి ఎవడో వాళ్ళ తాత చచ్చిపోతా ఇచ్చిపోయి ఉంటాడు, వాడికి దానికి ల్యాండ్ ఉండదు, ఈ మొత్తం కూడా ఈజీగా టార్గెట్ చేస్తారు. సో అకౌంటబిలిటీ అనేది, లోకల్ అకౌంటబిలిటీ అనేది ఉండదు, ఇదంతా ప్రమాదం కాబోతుంది. అసలు ఇది పబ్లిక్ కన్సల్ట్ లేకుండా వయా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇది పెట్టబోతున్నారు వీళ్ళు. పార్లమెంట్లో చర్చించాలి, అసెంబ్లీలో చర్చించిన వీళ్ళు కేంద్రం నుంచి ఒక గైడ్లైన్స్ ఇచ్చారు, వీళ్ళు వెంటనే దీన్ని పెట్టబోతున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల పబ్లిక్ డిస్కషన్ ఏం లేదు. పోనీ లెజిస్లేటివ్ డిబేట్స్ జరిగాయంట, లేవు. పోనీ పార్లమెంట్లో చర్చించారా, లేదు. బ్యూరోక్రాటిక్ ఆర్డర్ ద్వారా, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీన్ని చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి. దిస్ ఈజ్ అగైన్ ఐమ్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ అనదర్ బిల్. కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారు ఈ క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ అనడానికి. ఇది ఇంకొక బిల్లు, ప్రైవేట్ పార్టీలకి డేటా నమ్మటానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి, రియల్ ఎస్టేట్ కార్పొరేట్ వ్యవస్థలకి డేటా నమ్మి వాళ్ళకి సహాయం చేయడానికి పెడుతున్నటువంటి ఒక డిజిటలైజేషన్ ఆఫ్ డేటా వరకు ఏదో కొద్దిగా మనం జస్టిఫై చేసుకోవచ్చు. కానీ మోనిటైజేషన్ ఆఫ్ డేటా అంటే నా డేటాని నువ్వు ఎందుకు అమ్ముకోవాలి వేరే ప్రైవేట్ కంపెనీ వాడికి అనేది ఫండమెంటల్ రైట్ అనేది వచ్చింది. మరి ఇక్కడ మోనిటైజేషన్ ఆఫ్ డేటా చేయబోతున్నారు, వెరీ డేంజరస్ అని నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.